టాలీవుడ్ లో మా సినిమాలకు గుర్తింపు తెచ్చిన దర్శకుడు ఎస్ రవికుమార్ చౌదరి మరణించిన వార్త సినీ పరిశ్రమను శోకసముద్రంలో ముంచెత్తింది. గత కొంతకాలంగా కుటుంబానికి దూరంగా ఒంటరిగా జీవనం సాగిస్తున్న రవికుమార్ తాజాగా రాజ్ తరుణ్ హీరోగా తిరగబడరా సామి చిత్రానికి దర్శకత్వం వహించి మరోసారి తన సత్తా చాటారు. ఈ సినిమా మాస్ ఆడియన్స్ ను ఆకట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద పెద్దగా క్లిక్ కాలేకపోయింది. ఆయన ఆకస్మిక మరణం అభిమానులను, సినీ ప్రముఖులను కలిచివేసింది. 2004లో గోపీచంద్ హీరోగా వచ్చిన యజ్ఞం చిత్రంతో రవికుమార్ చౌదరి టాలీవుడ్ లో దర్శకుడిగా తనదైన జైత్రయాత్రను ప్రారంభించారు. మాస్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచి గోపీచంద్ కు స్టార్డమ్ ను, రవికుమార్ కు దర్శకుడిగా గుర్తింపు తెచ్చిపెట్టింది. ఈ సినిమా యాక్షన్ సన్నివేశాలు, డైలాగ్ లో అప్పటి యువతను ఎంతగానో ఆకర్షించాయి. యజ్ఞం విజయం తర్వాత రవికుమార్ నందమూరి బాలకృష్ణ లాంటి స్టార్ హీరోతో వీరభద్ర చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రంలో బాలయ్య యాక్షన్ అవతారం, రవికుమార్ మార్క్ దర్శకత్వం అభిమానులను అలరించాయి. మాస్ హీరోలతో సినిమాలు తీయడంలో రవికుమార్ కు ఉన్న ప్రత్యేకత ఈ సినిమాతో మరింత స్పష్టమైంది. ఆ తర్వాత నితిన్ తో తీసిన ఆటాడిస్తా, ఏం పిల్లో ఏం పిల్లడో ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు. ఆ తర్వాత మెగా మేనల్లుడు సాయిధరం తేజ్ తో 2014లో పిల్లా నువ్వులేని జీవితం చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా యాక్షన్, రొమాన్స్, ఎమోషనల్ మిళితంగా ఆకట్టుకుంది. సాయిధరం తేజ్ కు తొలి విజయాల్లో ఒకటిగా నిలిచిన ఈ చిత్రం రవికుమార్ కు యువ హీరోలతోనూ విజయాలు అందించగల సమర్థుడిగా నిరూపించింది. యజ్ఞం లాంటి సూపర్ హిట్ ను అందించిన గోపీచంద్ తో సౌఖ్యం సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రం కూడా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఆ తర్వాత లాంగ్ గ్యాప్ తర్వాత రాజ్ తరుణ్ తో తిరగబడరా స్వామి చిత్రాన్ని తెరకెక్కించాడు. ఇలా ఆయన కెరియర్ లో హిట్సే కాదు, ఎదురు దెబ్బలు కూడా చాలానే ఉన్నాయి. కొన్ని సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా మా సినిమాలకు ఆయన అందించిన ఎనర్జీ, ఎంటర్టైన్మెంట్ ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అయితే రాజ్ తరుణ్ సినిమా విడుదలైన కొద్ది రోజులకే రవికుమార్ మరణం సినీ పరిశ్రమను షాక్ కు గురిచేసింది. ఎస్ రవికుమార్ చౌదరి తన సినిమాల ద్వారా మాస్ ఆడియన్స్ హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.